జై గురుదేవ్. మనం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ మహావాక్యాల యొక్క వివరణతో కూడినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథాన్ని మనం ఈ రోజున ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముందుగా గురుదేవులను వేదిక మీదకి ఆహ్వానించుకుని అమ్మను, తదుపరి విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించుదాం. మనందరం కూడా ఒక్కసారి గురు స్మరణ చేసుకుంటూ గురుదేవులను వేదిక మీదకి ఆహ్వానించుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి ఈ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవి విరమణ గావించినటువంటి, అలాగే కొద్ది కాలం పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలు అందించినటువంటి, నీతి నిజాయితీలకు మారుపేరై నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆకుల వెంకట శేషసాయి గారిని సాదరంగా కరతాళ ధ్వనులతో మనం వేదిక మీదకి ఆహ్వానించుదాం. ఈనాటి మన కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ తొలి ఉపసభాపతిగా విశేషమైనటువంటి సేవలను అందించి సభ తీరు తెన్నుల్ని మార్చివేసి ప్రశాంతమైన వాతావరణంలో నడపటానికి కృషి చేసినటువంటి ప్రస్తుత అవినిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనం ఈరోజు ఆవిష్కరించకపోయేటటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం గురించి తెలుసుకోవటానికి, ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మూలన వెతికి మరి ఏమేమి దర్శించాలి, ఏ విధంగా దర్శించాలి, ధర్మక్షేత్రానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దర్శించటానికి ఒక గైడ్ లాగా, అంతేకాదు గురుదేవులు రూపొందించి మరి 18 మెట్లకు మనం ఎక్కుతున్న శుభ సందర్భంలోనే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమతో కూడినటువంటి మహావాక్యాలని మనకు అందించారు. ఆ మహావాక్యాలన్నిటికీ కూడా మనందరికీ అర్థమయ్యే రీతిలో మహత్తరమైనటువంటి గ్రంథ రచన చేసినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రజనీ గంధ అనే గ్రంథానికి ఆ అవార్డును అందుకుని భవగ్ని ఆరామానికి ఆ అవార్డుని బహుమతిగా ప్రదానం చేసినటువంటి పెద్దలు డాక్టర్ పాపినేని శివశంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకున్నాం.
గ్రంథావిష్కరణ చేసి మాట్లాడేద్దాము. గ్రంథాలు ఇది నువ్వు పట్టరా అన్నాయి. ముందుగా మనందరివి కూడా లేచి నిలబడి ఈ యొక్క గ్రంథావిష్కరణను ఈనాటి మన ముఖ్య అతిథి జస్టిస్ శేషసాయి గారి అంటే ఇద్దరికి కొత్త అవగాహన ముందుగా డాక్టర్ పాపినేని శివశంకర్ గారు ఈ గ్రంథం గురించి వారి యొక్క అనుభవాలని అలాగే ఈ రచన సాగిన విధానాన్ని మనకు తెలియజేస్తారు. ఇప్పుడు పూజ్య గురుదేవులకు, అమ్మకు, ఈనాటి ముఖ్య అతిథి న్యాయమూర్తులైన వెంకట శేషసాయి గారికి, మాన్యులు సాహిత్య లోకానికి రాజకీయ లోకానికి కూడా ఉత్తమ ఆదర్శంగా నిలబడిన మండలి బుద్ధప్రసాద్ గారు, నా ముందున్న భవగ్ని సాధకులు, ప్రేమికులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎంతకన్నా అదృష్టమే ఉంది.
పూజ్య గురుదేవుల పక్కన ఆశీనుడై ఈ శివశంకర్ అనే ఒకానొక రచయిత కొంతకాలంగా ఏదో సాహిత్య లోకంలో మాత్రమే తిరుగాడుతూ వారి అపార కరుణ వలన ఆధ్యాత్మిక లోకంలోకి అడుగుపెట్టి ఈ మాత్రం కృషి చేయగలిగాడు. ఈ మహత్తర పుణ్యదినాన ఈ విధంగా గ్రంథావిష్కరణ చేయబడటం కూడా ఎంతో ఎంతో ఆనందదాయకమైన విషయం. మాన్యులు, నిజాయితీపరులైన, నిరాడంబరులైన న్యాయమూర్తి శేషసాయి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడిన ఈ గ్రంథం శేషశయనం చెందింది అని నేను భావిస్తున్నాను. నిజానికి ఈ శివశంకర్ అల్పజ్ఞుడే. అయితే పలికెడిది భాగవతమట, పలికించేది వాడు రామభద్రుండట అని మహాకవి బమ్మెరపోతన అన్నట్టుగా పలికేది ఇతనే అయినా పలికించేవారు వెనక ఉండటం చేత ఈ మాత్రం కృషి సాధ్యమైంది అని నేను వినయపూర్వకంగా విన్నవిస్తున్నాను. నిజానికి 4 ఏళ్ల నాడు గురుదేవులు నన్ను ఒక మహాసముద్రంలో పడేశారు. అది వేదవ్యాసం అనే మహాసముద్రం. వేదవ్యాసం అంటే ఇక చెప్పే పని లేదు. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అని చెప్పి అన్నారు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త విషయాలు ఆ వ్యాస భగవానుని చేత స్పృశింపబడినటువంటివే, తాకబడినటువంటివే, చెప్పబడినటువంటివే. అట్లాంటి మహామహితాత్ముల యొక్క కృషి, వారి యొక్క జీవితము, అవతార విశేషాలు ఇవన్నీ కూడా తెలియజేయటం, వారి రచనా విశేషాలన్నీ కూడా తెలియజేయటం అంటే అది సముద్రంలో ఎదటమే, అంతమంది మనం మాటమే లేదు. అయితే ఎట్లాగో ఒక ఏడాదికి దాని నుంచి ఒడ్డుకు చేరాం. అది వారి ఆ దయ వలన. ఎందుకంటే ఒక అష్టాదశ పురాణాలనే కనుక మనం తీసుకున్నట్లయితే ఎంత జ్ఞాన భాండాగారం అందులో ఉన్నదో మనకి అర్థమవుతుంది. ఇక మహాభారతం అయితే చెప్పే పని లేదు. ఇది హాస్తి తదన్యత్ర నేహాస్తి న తత్వచిత్ అని చెప్పి పెద్దలు అన్నారు. అంటే ఏదైతే మహాభారతంలో చెప్పబడిందో అదే ఈ ప్రపంచంలో ఉన్నది, కనపడుతూ ఉన్నది. మహాభారతంలో ఏది లేదో ప్రపంచంలో అది లేదు. అంటే ప్రపంచంలో కనపడే సమస్త విషయాలు, సమస్త వ్యక్తుల యొక్క మనస్తత్వాలు, వాళ్ళ యొక్క జీవిత సంఘర్షణలు, వారు నేర్చుకున్నటువంటి జీవిత సత్యాలు, నేర్చుకోలేక విఫలమైపోయినటువంటి విధానాలు, యుద్ధ సందర్భాలు, యుద్ధాల్లో భయంకరమైనటువంటి రక్తపాతాలు, ఓటమి, చిట్ట చివరకు ధర్మ విజయం కాంచటం, ఇదంతా కూడా ఆ మహాభారతంలో కనపడుతుందన్నమాట మనకి. అది సామాన్యమైన విషయం కాదు. దానితో సమానమైన గ్రంథం ఈ భూమండలం మీద మరొకటి లేనే లేదు. అంతటి మహామహితాత్మకమైనటువంటి గ్రంథం అది. అట్లనే అష్టాదశ పురాణాలు, అన్ని పురాణాలు రాసిన తర్వాత అయ్యా ఇంత మేము చదవలేము, వీటి సారాంశం ఏదో 2 ముక్కల్లో చెప్పమని ఎవరో పెద్దవాళ్ళు అడిగితే 2 వాక్యాలు చెప్పారు వారు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. ఈ 18 పురాణాల్లో ఉన్నటువంటి వాటన్నిటి యొక్క సారాంశము కేవలం 2 వాక్యాల్లోనే అర్థం చేసుకోండి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఎంతకంటే జీవిత సత్యం మరొకటి లేనే లేదు. ఏది మనం పరోపకారం చేస్తామో అది మనకు పుణ్య ఫలితం. పాపాయ పరపీడనం, ఇతరులను పీడించడమే పాపము, మహాపాపము అని చెప్పి.
ఇది మనం ఆ అష్టాదశ పురాణాలు, ఇంకా అనేక పురాణాలు వారు రచించారు. వాటిని చదివినప్పుడు అంతో ఎంతో తెలుసుకున్నప్పుడు మనకు తెలిసేటటువంటి జీవిత సత్యం. అంతకుముందు వేదవ్యాసులు అయ్యారు వారు. వేదాలను విభజించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే రాతకోతలు లేనటువంటి కాలంలో, గ్రంథాలు లేనటువంటి కాలంలో కేవలం తాటాకుల మీద, భుర్జ పత్రాల మీద ఏమన్నా ఉన్నాయేమో తెలియదు. అది కూడా ముఖే సరస్వతి అన్నట్టుగా వేదం ఒకరి నుంచి మరొకరికి, గురువుల నుంచి శిష్యులకి, శిష్యుల నుంచి ప్రశిష్యులకి అట్లా వెళుతూ వచ్చింది. 4 వేదాలని 4 శిష్యులకి ఆయన, పైల సుమంత, జైమిని, వైశంపాయనంలోకి ఆయన ఇచ్చారు. అట్లని సుఖ మహర్షికి భాగవతాన్ని ఇచ్చారు. మరి పురాణాలనేమో సూత మహర్షికి ఇచ్చారు. ఈ విధంగా అనంతంగా ఉన్నటువంటి ఆ వేద రాశిని విభజించడం అంటే సామాన్యం కాదు. ఒక్క ఋగ్వేదంలోనే అగ్నిమీళే పురోహితం అని ప్రారంభమవుతుంది ఋగ్వేదం. 10,000 శ్లోకాలు అందులో ఉంటాయి, దేవతా ప్రార్థనలు అన్నమాట. వీటన్నిటినీ ఎట్లా విశ్లేషించటం, వర్గీకరించటం, ఈ 4 వేదాలని యజ్ఞ సమయంలో పాడేవి, సామగానం చేసేటటువంటివి, ప్రకీర్ణకంగా మిగిలినటువంటి అథర్వవేదంలో ఏవి ఉండాలి, ఇంత విభాగం చేయటం అంటే అది మానవాతీతమైనటువంటి విషయం. అట్లానే బ్రహ్మసూత్రాలు, అది అసలు ఎంత మహాపండితులకు కూడా అర్థం కాదు. అది చాలా కష్టసాధ్యమైన విషయం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలవుతుంది. అట్లాంటి అపార సేముషి సంపన్నులైనటువంటి అవతారమూర్తి యొక్క కృషిని మనం అర్థం చేసుకొని అందులో కొద్దిగానైనా సరే మనం పాటించగలిగితే అది మన జీవితానికి ధన్యత అవుతుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు మనం. అట్లా ఈ గురు పూర్ణిమని అలాంటి ఆ సందర్భానికి మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే ఉదయం గురుదేవులు ఒక మాట అన్నారు, ఈ మహత్తర పుణ్య దినాన అవతార పురుషులు వ్యాస భగవానులు మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పి. అయితే మనం అంగీకరించం దాన్ని, ఎందుకంటే మనకు ప్రతిరోజు కనపడుతూనే ఉన్నారు వారి రూపంలో. కాబట్టి అంటే ఆ వ్యాస హృదయాన్ని అర్థం చేసుకొని, ఆ మహామహితాత్ముని యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని భగవద్గీత దగ్గర నుంచి వాటన్నిటినీ కూడా తెలియజేయాలి అని అంటే అది మానవ సాధ్యమైన విషయం అని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఎంతోమంది పండితుల యొక్క వాక్కుల్ని వింటూ ఉంటాం. భగవద్గీత గురించి లేదా పురాణాల గురించి వాడు చెప్తూ ఉన్నటువంటివన్నీ కూడా అవన్నీ నాలుక మీద నుంచి వస్తూ ఉంటాయి. అవి మన చెవిలోంచి ఆ చెవిలోకి వెళ్ళిపోతాయి. అవి మన హృదయంలోకి చేరవు, మన జీవిత ఆచరణకి అవి దోహదం చేయవు. అట్లా కాకుండా గురుదేవుల యొక్క ప్రతి వాక్యము కూడా మన యొక్క హృదయాల్లోకి వెళ్ళాల్సిందే. మన హృదయాల్లో మనం వాటిని భద్రపరుచుకుంటాము. ఆ విధంగా ఈ భవగ్ని ఈ ప్రచోదనము అనేది, భవగ్ని యొక్క గమనము అనేది అత్యద్భుతంగా సాగుతుంది అని చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, నాతో సహా. ఈ క్రమంలో వారు అంతకుముందు మహాసముద్రంలో పడేశారు, ఈసారి మహా ఆకాశంలో పడేశారు. అది ఈ భగవాన్ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం. ఇందులో ప్రారంభంలోనే వారు అప్పుడప్పుడు ముచ్చటిస్తూ ఉండేవారు. ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, ఇట్లా ఈ 4 పదాలు బాగున్నాయా, వారికి మనం చెప్పగలిగిందే ఉంది. అట్లనే పైన పరంజ్యోతి మందిరంలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాము, ఇన్ని రకాల ఈ పలకల్ని ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటే చాలా సంతోషంగానే ఉంటుంది. చివరికి తెలిసిందనమాట, దీని గురించి మీరు రాస్తే బాగుంటుంది అని చెప్పి. కాబట్టి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోవటం ఇది. అంటే సముద్రంలో అయితే మనకి గట్టి ఎక్కడో కనపడుతూ ఉంటుంది, అలల్లోంచి ఈదుకుంటూ పోతాం. ఆకాశంలో ఏం కనపడదు, ఆకాశం గగనం శూన్యం అన్నారు కదా. కాబట్టి అందులో అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం గురించి చెప్పాలి. కాబట్టి అది ఆకాశం అనంతమైనటువంటిది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ భగవంతుని, ఆ పరమాత్మ స్వరూపం గురించి తెలుసుకోవాలి అని అంటే అది నాలాంటి అల్పజ్ఞులకు సాధ్యమయ్యే విషయం కాదు. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నాకే ఆశ్చర్యం.
ఎట్లా కృషి చేయగలుగుతున్నాడని శివశంకర్కి ఆశ్చర్యం. నేను అనే మాట పొరపాటున వాడుతూ ఉన్నాను. ఈ శివశంకర్ చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే ఎప్పటికప్పుడు ఎంతో కొంత శక్తి కూడా తీసుకొని ఈ వ్యక్తి ఆ కార్యాన్ని పూర్తి చేయగలిగాడు. అది ఎంతవరకు సఫలము అనేది పెద్దలు, పండితులైన వారు, సర్వజ్ఞులైన గురుదేవులు చెప్పాల్సిన విషయమే. అయితే ఈ క్రమంలో నా మటుకు నాకు తెలుసుకున్నటువంటి ఎన్నో, శివశంకర్ వారికి తెలుసుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర నుంచి ఆ నిర్మాణం, ఒక మాట చెప్పాలి అని అంటే, ఈ మహత్తర ధర్మక్షేత్ర నిర్మాణంలో ప్రతి ఇటుకలోనూ ప్రతి చోట లక్షలాది భక్తుల యొక్క భగవన్నామ స్మరణ చేసేటటువంటి మీ అందరి యొక్క ప్రేమ, శ్రమ ఇమిడి ఉంది. అదే సమయంలో ఆ ధర్మక్షేత్రంలో అణువునా కూడా గురుదేవుల యొక్క హృదయం నిక్షిప్తమై ఉన్నది. అందులో నాకు ఏమాత్రం సందేహం లేదు. ప్రతి అడుగు నిర్మాణంలోనూ కూడా వారు ఎంత శ్రద్ధ తీసుకున్నారు. అది ఎట్లా అంత మహత్తర నిర్మాణము ఎంత స్వల్పకాలంలో జరిగింది అనేది చాలా ఆశ్చర్యం అన్నమాట. అది భారతదేశంలోనే ఎక్కడ లేనే లేదు, ప్రపంచంలో అసలే లేదు. ఎక్కడ ఉంది వ్యాసుల యొక్క గుహ తెలుసు మనకి, కానీ వ్యాస ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయం యొక్క స్వరూపాలు ఎట్లా ఉన్నాయి? కాశీ పక్కన ఉన్నటువంటి వ్యాసాలయం యొక్క పరిస్థితి ఏంటి? హరిద్వారం దగ్గర ఉన్నటువంటిది ఏంటి? వాటన్నిటిని మనం ఎక్కడా కూడా పెద్దగా గుర్తించలేము. అట్లాంటి సందర్భంలో నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం మన కళ్ళ ముందే జరగటం అనేది కూడా మనందరి యొక్క అదృష్టమే. అది ఆ క్రమంలో మనం ఉన్నాం, ఈ నిర్మాణ క్రమంలో మనం ఉన్నాం. ఆ తర్వాత ఎంతోమంది ఉండొచ్చు, దానికి ముందు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఈ క్రమంలో, నిర్మాణం జరిగే క్రమంలో మనం అందరం ఉండటం కూడా, ఇందులో ఎంతో వృథా సహాయం చేసిన మనలాంటి వాళ్ళందరం కూడా చాలా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. అట్లాంటి ఈ ధర్మక్షేత్రం గురించి రాయాలి అని అంటే అది మొట్టమొదట 18 మెట్ల దగ్గర నుంచి మొదలుపెట్టాలి. ఎందుకు తీసుకున్నారు 18 మెట్లు? భగవద్గీతలో మీకు తెలుసు కదా, 18 అధ్యాయాలు. మహాభారతంలో వేదవ్యాస కృతమైనటువంటి మహాభారతం మీకు తెలుసు కదా, అందులో 18 పర్వాలు. మహాభారత యుద్ధం జరిగింది ఎన్ని రోజులు? 18 రోజులు, అష్టాదశ దినాలు జరిగింది. అందులో పాల్గొన్నటువంటి సైన్యం ఎంత? పాండవ కౌరవ సైన్యం మొత్తం కలిపి 18 అక్షోహిణుల సైన్యం. జరిగిన యుద్ధం 18 రోజులు. ఇట్లా ఈ 18 అనేటటువంటి సంఖ్యకు చరిత్రలో, ఇతిహాసాలలో చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొని వారు 18 మెట్లని, ఎంత సౌకర్యంగా ఉంటుందో చూడండి. ఎంత ముసలివాళ్ళైనా హాయిగా మెట్లు ఎక్కవచ్చు, అవునా? ఎంత ముసలివాళ్ళైనా సరే నిదానంగా ఆ మెట్లు ఎక్కవచ్చు. ఆ తర్వాత సెల్లార్. ఈ రాసేటప్పుడు సెల్లార్ అనే దానికి తెలుగు మాట ఉపయోగిస్తే బాగుంటుంది కదా, అంటే తెలుగు ఛాందసం ఉంటుంది కొంత, కానీ అందరికి అర్థమయ్యే మాటను ఉపయోగించాలి. కాబట్టి సెల్లార్ని అట్లానే ఇంగ్లీష్ మాటను కూడా తీసుకొని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాసమూర్తి, వారి యొక్క శిష్యులు, అక్కడ భారత విశేషాలన్నీ తెలియజేస్తున్నటువంటి చిత్రపటాలకు సంబంధించినటువంటివి, అట్లనే ఆడియో విజువల్కి సంబంధించినటువంటివి, వీటిని గురించి కొంత తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత ఇక ఈ ధర్మక్షేత్ర శిలాఫలక మహావాక్యాలు ఉన్నాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ. అంటే మామూలుగా మనం తెలుసుకునేది సత్యం అంటే ఏంటి? సత్యం మాట్లాడు, లేకపోతే నిజం చెప్పు. నిజానికి పర్యాయపదంగా మనం సత్యం అంటున్నాం. కానీ అదేనా? ఇందులో ఇంకొంచెం లోతుకు వెళ్తే 3 రకాల సత్యాలు కనబడుతున్నాయి. ప్రాతిభాషిక సత్యం అనేది ఒకటి. చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాం, అది ప్రతిభాష. అంటే ఆ భాష లేనిది ఉన్నట్టుగా భ్రమిస్తాం, అది సత్యం కాదు. వ్యావహారిక సత్యం ఉంటుంది. నువ్వు నిజం చెప్పు ఇప్పుడు అని చెప్పి మనం వ్యవహారంలో మాట్లాడేటటువంటిది ఉంటుంది, అది కాదు. మరి ఏంటి వేదాంతంలో ఉన్నది? ఉపనిషత్తుల్లో చెప్పండి, సత్యం దైవస్వరూపం. దైవం సత్యమునందు, ధర్మమునందు నిశ్చితుడై ఉన్నాడు, సుస్థితుడై ఉన్నాడు. కాబట్టి ఆ సత్య దర్శనం అక్కడి దాకా చేయాలి.
అట్లనే ధారయతీతి ధర్మ, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ధరిస్తూ ఉన్నది ధర్మమే. ఆ ధర్మ స్వరూపం ఎట్లా ఉన్నది, దానిని ఎందుకు ఇక్కడ ఈ శిలాఫలకం మీద తీసుకున్నారు. అట్లనే శాంతి, ప్రేమ, ఈ రెండు పదాలు కూడా భవగ్ని చరిత్రలో చాలా విశిష్టమైన మాటలుగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎన్నో చోట్ల దేవాలయాలకు మనం వెళ్తాం, చూస్తూ ఉంటాం, కానీ శాంతి ప్రార్థన అనేది మనం ఎక్కడ చూస్తాం. ఈ శాంతి ప్రార్థనలో ప్రపంచంలో అందరూ కూడా సుఖంగా ఉండాలని మనం కోరుకోవడం. ఈ శాంతి అనేది ఎట్లా లభిస్తుంది, ఈ శాంతి యొక్క స్వరూపం ఏంటి, అట్లానే ప్రేమ స్వరూపులుగా మనం ఎట్లా మారాలి, ఇట్లాంటివన్నీ కూడా తరిచి చూడాల్సిన అవసరం ఇందులో ఈ గ్రంథ రచనలో ఏర్పడింది. అట్లానే ధర్మో రక్షతి రక్షిత, ఇట్లాంటివి ఉపనిషత్తులో సత్యం వద ధర్మం చర అని చెప్పి ఒక ఉపనిషత్తుల్లో చెప్తారు. ఎంత గొప్పగా పిల్లలు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం అయిపోయిన తర్వాత గురువు శిష్యుడిని ఆశీర్వదించి, నాయన గృహస్థాశ్రమంలో నువ్వు ఈ విధంగా ఉండు, ఈ విధంగా నీవు సత్యం వద ధర్మం చర, ఆ తర్వాత సంతానాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది, అతిథులను నువ్వు ప్రేమించాల్సి ఉంటుంది, అతిథి అభ్యాగతుల్ని నువ్వు ఆదరించాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాక్యాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో వస్తాయి. ఎంత మహత్తరమైన సందేశం అందులో ఉన్నదో మనకి ఆశ్చర్యం కలిగిద్ది అనమాట. అవి కనుక మనం ఒకసారి చదివి చూసినట్లయితే. అట్లనే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, మనం వరుసగా చదివేసుకుంటూ ఉంటాం, కానీ దాన్ని మరి జాగ్రత్తగా విడదీయాలి. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, అట్లా ఆ విధంగా మనం విడదీసుకోవాల్సి ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ఇట్లాంటి మహావాక్యాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటి దగ్గరకు వెళ్ళేపాటికి అది ఎంత కష్టమైన విషయం అది. ఎందుకంటే ఉపనిషత్తులు అది మామూలు పండితులకు అర్థమయ్యేవి కాదు. వేదాలంటే కొంతవరకు స్తోత్రాలు, ఇట్లాంటి దేవతా స్తోత్రాలు ఇట్లాంటివి ఉంటాయి, కానీ ఉపనిషత్తుల్లో ఇలాంటి స్తోత్రాలు ఉండవు. ప్రధానంగా పరమాత్మతత్వం గురించి గొప్ప అన్వేషణ ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే, ప్రపంచ వాంగ్మయంలోనే ఎక్కడా కూడా మన ఉపనిషత్తులలో ఉన్నటువంటి జ్ఞాన భాండాగారము లేదు. అంత పరమాత్మ అన్వేషణ ఎట్లా సత్పదార్థం నుంచి సమస్త సృష్టి కూడా జరిగింది, ఇదంతా కూడా తెలియజేసేటటువంటి విశేషాలు ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నట్టుగా మరి ఎక్కడా కూడా మనం చదవం. ఇట్లా ఎన్నెన్నో ఈ ఉపనిషద్ వాక్యాలు ప్రధానంగా వస్తాయి. అట్లనే పరంజ్యోతి మందిరం దగ్గరకు పోయేపాటికి ఒక్కొక్క మెట్టుగా సాకారం నుంచి చివరికి నిరాకారం దగ్గరికి చేరుతున్నాం. ఎంత గొప్ప సాధన మార్గాన్ని గురుదేవులు మనకు నిర్దేశించారో చూడండి. సాకారం ముందు మూర్తిని చూస్తున్నాం మనం, ప్రేమ మందిరంలో ఒక మూర్తిని, బ్రహ్మాండమైనటువంటి మహనీయ మూర్తిని చూస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, లేదా స్తోత్రం చేస్తున్నాం, లేదా నామ సంకీర్తనం చేస్తున్నాం. మెల్లమెల్లగా పైకి వెళ్ళిన తర్వాత పంచకోశాలు కనపడుతున్నాయి. ఈ పంచకోశాలకు అతీతంగా అన్నకోశం నుంచి ఆనందమయ కోశం దాకా ఈ కోశాలకి 5 కోశాలకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఎట్లా దర్శించాలి, దీనికి గమనికగా ఉండి నువ్వు ద్రష్టవుగా ఉండు అని చెప్పి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అక్కడ మెట్లుగా మీకు కనబడుతున్నాయి. పంచభూతాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెట్టు, పృథ్వీ ఆకాశ వాయు ఆకాశాల దాకా, పృథ్వ్యప్ తేజో వాయు ఆకాశాలు పంచభూతాలు. తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం, ఆ తర్వాత జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఎట్లా లీనం కావాలి. ఇక్కడ మళ్ళీ సందేహం వస్తుంది. అంటే ఎప్పటికప్పుడు సందేహాలు వస్తూనే ఉంటాయి. తీర్చుకోవడానికి ఏవో గ్రంథాలని సంప్రదించడం, మహాపండితుల్ని ఇంకా గొప్పవాళ్ళని అడిగి సందేహాన్ని నివృత్తి చేసుకోవటం, లేదా ఇంకా వేరే గ్రంథాల దగ్గరికి పోవటం, ఇట్లా ఈ శ్రమ ఇట్లా కొంత సాగుతుంది. జీవాత్మకి మరి ప్రత్యేగాత్మకి తేడా ఏంటి? జీవాత్మ అంటున్నారు, ప్రత్యేగాత్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు. అంటే ఏంటి అంటే ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ తాను జీవుడనని, ఆత్మస్వరూపుడునని తెలుసుకున్నప్పుడు పరిస్థితి ప్రత్యేగాత్మ స్వరూపం. ఇట్లా ఒక్కొక్క మెట్టుగా వాటిని అర్థం చేసుకుంటూ ఆ ఉపనిషద్ వాక్యాలని కొంతవరకు నా నేర్చిన భంగి చెప్పి వర్ణీయుడనయ్యదా భక్త కోటికి అని చెప్పి మహాకవి చెప్పినట్టుగా
నాకు వచ్చిన ఈ శివశంకర్కి వచ్చినంత వరకు తెలిసినంత వరకు దానిలో తెలియజేయటం జరిగింది. ఉదయాన్నే ఒక వాక్యం వారు చెప్పారు, 2 అడుగులు మీరు వేస్తే 10 అడుగులు ఆ భగవంతుడు మన వైపు వేస్తారు అని. నేను 1 అడుగే వేశాను, ఎదురుగా వారు వస్తూ దాన్ని మిగిలింది వారు పూర్తి చేశారన్నమాట. ఆ విధంగా జీవితంలో అద్భుతమైన ఆనందదాయకమైన సన్నివేశాలు అరుదుగా లభిస్తాయి. అది జన్మ సార్థకతగా భావిస్తాం. ఆ విధంగా ఈరోజు ఈ పాపినేని శివశంకర్కి జన్మ సార్థకత కలిగింది అని చెప్పి వినమ్రంగా మీ అందరికీ తెలియజేస్తూ, గురుదేవుల పాదాలకు వందనం చేస్తూ, అమ్మ పాదాలకు వందనం చేస్తూ అందరికీ నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పూజ్య గురుదేవులకి, ఈనాటి గ్రంథావిష్కర్త, ముఖ్య అతిథి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పెద్దలు పూజ్యులు జస్టిస్ ఆకుల వెంకటశేషయ్య గారికి, తెలుగు జాతి గర్వించదగ్గ ప్రసిద్ధ కవి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఈ రోజున భవగ్ని సభ్యుడిగా, మన వేదవ్యాసుడి జీవిత చరిత్ర, ఈ రోజున భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం మహావాక్య వర్ణ గ్రంథాలని రచించిన పెద్దలు పూజ్యులు డాక్టర్ పాపినేని శివశంకర్ గారికి, భవగ్ని కుటుంబ సభ్యులందరికీ ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అనాదిగా భగవాన్ వేదవ్యాసుని జన్మదినోత్సవాన్ని గురు పూజోత్సవంగా మన జాతి నిర్వహించుకుంటూ వస్తుంది. అయితే తదనంతర కాలంలో వేరుగా భావించిన పరిస్థితి కూడా మనందరూ తెలిసిన విషయం. ఈ గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పవిత్రమైన రోజుని వ్యాస పూర్ణిమగానే మనం భావించాలి. వ్యాస పూర్ణిమే గురు పూర్ణిమ. ఎందుకంటే జాతికి ఆది గురువు ఎవరున్నారంటే భగవాన్ వేదవ్యాస మహర్షి. అయితే ఈ జాతి అంతా మర్చిపోయిన సమయంలో మళ్ళా భగవాన్ వేదవ్యాసుని ప్రపంచాన్ని తెలియజెప్పిన ఘనత మాత్రం భవగ్ని గురూజీది మాత్రం అని చెప్పారు. నా దృష్టిలో సూత్రకారుడు వేదవ్యాస భగవానుడైతే భాష్యకారుడు మాత్రం భవగ్ని గురూజీ. ఎందుకంటే మన సూత్రాలు అంత తేలిగ్గా అర్థం కావు. మన ఏదైనా పద్యాలు చదువుతాం, ఆ పద్యాలకు మన ప్రతిపదార్థాలు చెప్పి దాని అర్థం చెప్తే తప్ప దాని భావం మనకు తెలియదు. అలాగే ఇవన్నీ కూడా సంస్కృత శ్లోకాల్లో ఉంటాయి. ఆ శ్లోకాలకి మనం మన సంక్షిప్త పరిజ్ఞానానికి అవి అందుకోలేము మనం. వాటిని ఆ వ్యాస మహర్షి తాను ఏదైతే రాశాడో దాని యొక్క పరమార్థం ఏమిటో తెలియజెప్పటానికే భవగ్ని గురూజీని పంపించారని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే
సద్గురువులు లభించడం అనేది చాలా దుర్లభమైన విషయం. ఒక వివేకానందుడికి రామకృష్ణ పరమహంస లభించాడు. మీ అందరికీ భవగిని గురూజీ లభించారు. ఎందుకంటే వారు కూడా అనేక మంది గురువుల చుట్టూ తిరిగారు, కానీ ఎక్కడా కూడా ఆయన మనసును ఆకట్టుకోలేకపోయిన పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో అజ్ఞాత గురువు వచ్చి వారికి ఈ అవకాశాన్ని ప్రతిపాదించారు. ఆ అజ్ఞాత గురువు ఎవరో కాదు, భగవాని వేదవ్యాసుడే. ఈరోజు ఉదయం వారి అనుగ్రహ భాషణం అంతా కూడా వేదవ్యాసుడు చేసిన అనుగ్రహ భాషణం తప్ప వేరే కాదు అది. ఆ తర్వాత నా పోటీ వాళ్ళు మాట్లాడుతూ మంచి పని కూడా కాదు. ఎందుకంటే ఇవాళ సమస్తమైన జ్ఞాన సంపదని ఈ దేశానికి అందించి దీని వేదభూమిగా, ధర్మభూమిగా, కర్మభూమిగా, ఒక పవిత్రమైన భూమిగా వాళ్ళ ప్రపంచం అంతా గుర్తింప చేసేలా చేసింది మాత్రం వేదవ్యాసుడు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. వాళ్ళ భారతదేశానికి ఏంటి ప్రతిష్ట? భారతదేశం పెద్ద ఆర్థికంగా మహోన్నతమైన దేశం కాదు. ఆర్థికంగా ఉన్న మహోన్నత దేశాల్లో శాంతి లేదు. వీళ్ళు అమెరికా వెళ్తాం, అమెరికా పెద్ద అగ్రరాజ్యం, ఆర్థిక సంపత్తి గల దేశం, కానీ అక్కడ శాంతి అన్నది కొరవడిపోయిన పరిస్థితి. ఓ పిల్లవాడు స్కూల్కి వెళ్తే భద్రంగా బయటకు వస్తాడన్న పరిస్థితి లేదు. అక్కడ జరిగే అన్ని కాల్పులు మనం రోజు చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక అశాంతితో జీవనం చేస్తూ ఇవాళ ప్రపంచం అంతా శాంతి వైపు చూస్తుంది. ఎక్కడికి? భారతదేశం వైపు చూస్తుంది శాంతి కోసం. ఆ శాంతిని ఈ దేశానికి ప్రసాదించింది మాత్రం భగవాన్ వేదవ్యాసుడు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తు చేయటానికే ఇక్కడ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం స్థాపన జరిగింది. వాస్తవానికి మనందరూ కూడా వ్యాసుడు గుడి లేకపోతే వ్యాసం దేవాలయం అని చెప్పనుకుంటాం, కానీ గురువుగారి ఉద్దేశం అది కాదు. అక్కడ మనం మిగతా దేవాలయాలకు వెళ్ళి పూజలు పునస్కారాలు చేసే పరిస్థితి ఉండదు. ఇది ఒక ధర్మక్షేత్రం. కురుక్షేత్రే ధర్మక్షేత్రం అన్నాడు కురుక్షేత్రంలో కూడా. అంచేత ఒక ధర్మక్షేత్రంగా వేదవ్యాసులు ఏదైతే ధర్మాన్ని ప్రబోధించాడో ఆ ధర్మాన్ని ఈ తరం వారికి అందజేయటానికి, దాన్ని ఆచరించమని చెప్పి బోధించటానికి ఏర్పడిన క్షేత్రమే ఈ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం. ఇక్కడ అనేక ఫలకాలు ఉన్నాయి, వాటి మీద అనేక సూక్తులు ఉన్నాయి, మహావాక్యాలు ఉన్నాయి. అవన్నీ మనం చూసి చదివి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ వాటి యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలియదు. వాటిని మన జీవితంలో ఏ విధంగా ఆచరించాలో మనకు తెలియదు. దానికోసమే శివశంకర్ గారు ఈ గ్రంథాన్ని రచించారు. అంటే ఆ ఫలకాలు మన ఫలకాల మీద ముద్రితం అవ్వాలని చెప్పి ఈ పుస్తకం ద్వారా మనం చెప్పిన విషయం అన్నమాట. కేవలం మన ఫలకాల మీద ముద్రితం అవటం కాదు, దాన్ని ఆచరించమని చెప్పి చెప్పటం కూడా. అందుకే ఒక అద్భుతమైన పుస్తకం వారు రచించారు. వారు రాసిన కవిత్వం ఒక ఎత్తు, ఆ కవిత్వానికి సాహిత్య అకాడమీ పురస్కారం రావచ్చు, కానీ ఈ పుస్తకం ఒక ఎత్తు అని పొద్దునే గురువుగారు చెప్పారు. ఈ పుస్తకం సమస్త మానవాళికి ఒక మార్గదర్శకమైన పుస్తకం అని చెప్పి మాత్రం భావిస్తాం. ఈ పుస్తకం చదివి మనం వంట పట్టించుకుంటే మనం సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఇవాళ ఒక మానవుడిగా మనం జన్మించినందుకు మన జీవితాన్ని తరింపు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. సహజంగా వేదవ్యాసుల వారిని కూడా భగవత్ అవతారం కింద 17వ అవతారం కింద చెప్తారు, ఆయన కూడా భగవానుడిగా చెప్తారు. సహజంగా మిగతా అవతారాలన్నీ కూడా ఎవరినో ఒకరిని సంహరించిన అవతారాలు, ఒక రాక్షసుడిని సంహరించడానికి పుట్టిన అవతారాలు చాలా ఉన్నాయి. అలాగే అమ్మవార్లు కూడా మహిషాసురమర్దిని, ఒక మహిషాసును సమర్థించడానికి అమ్మవారు అవతారం దాల్చారు. ఇట్లాగే శ్రీకృష్ణుడు కానివ్వండి, లేకపోతే శ్రీరాముడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏదో ఒక అవతారం. అంటే ఎవరైతే దుష్ట మార్గంలో ఉన్న వాళ్ళో వాళ్ళని సంహరించడానికి
అవతారాలు ఎత్తారు, అంతవరకు జరిగింది. అయితే వేదవ్యాసుడు మనిషిలో ఉన్న రాక్షసత్వాన్ని సంహరించడానికి, ఆ రాక్షసత్వాన్ని పారద్రోలి మానవత్వాన్ని ప్రబోధించడానికి, మనిషిని మనీషిగా తీర్చిదిద్దడానికి, మనిషిలో జ్ఞానాన్ని పెంపొందించడానికి, మనిషి ఒక ధర్మ మార్గాన్ని ప్రయాణం చేయడానికి అవతరించిన మహోన్నతమైన అవతారంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అందుకని మిగతా అవతారాలకి ఈ అవతారానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ అవతారాలు కొన్ని పరిమితమైన గురించి అవతరించిన విషయాలు అవి. కానీ ఇది సమస్త మానవాళి, ఒక మనిషిగా పుట్టినవాడు ఏ విధంగా మనుగడ సాగించాలి, ఏ విధంగా సంచరించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది తెలియజెప్పిన ఒకే ఒక్క అవతారం వేదవ్యాసుడు అవతారం తప్ప మరొక అవతారం కాదు. అయితే మనం అందరం కూడా మర్చిపోయాం. ఎప్పుడు కూడా మన పునాదులు కనపడవు, పైన భవంతులు కనపడుతూ ఉంటాయి తప్ప. అయితే ఈ పునాదులు నిర్మాణం చేసింది ఎవరు? వేదవ్యాసుడు. మళ్ళా ఆ పునాదులు అలాంటి మన సమస్త భారత జాతికి ఒక పునాది ఎవరంటే వేదవ్యాసుడు. ఆయన అందించిన జ్ఞాన సంపద ఇవాళ మన దేశానికి ఇంత ప్రతిష్ఠ ఇచ్చిందని చెప్పి గుర్తు చేయడానికే ఈ క్షేత్ర నిర్మాణం జరిగిందని చెప్పి నేను భావిస్తాను. అలాంటి మహత్తరమైన క్షేత్రంలో మీరంతా కూడా ఎంతో కాలంగా భగవద్గీతని మీ జీవితాల్లో ఆచరణలోకి తెచ్చి ఇవాళ ఆనందంగా జీవిస్తున్నారు. ఎందుకంటే మీ మొహాలన్నీ చూస్తాను, మీ వెంక చూస్తూ ఉంటే మీలో ఉన్న ఆనందం నాకు ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనపడదు. ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ప్రశాంతంగా ఉన్నారో దానికి కారణం ఏంటి? గురువుగారు బోధించిన భగవద్గీత. మన పెద్దలందరూ కూడా, దేశ నాయకులందరూ కూడా భగవద్గీతని ఆధారంగా చేసుకున్నారు. మొట్టమొదటిగా ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి స్వరాజ్యమైన జన్మ హక్కు అని చెప్పిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు కూడా గీత మీద పెద్ద ఉద్గ్రంథం రచించారు ఆయన. అలాగే మహాత్మా గాంధీ గారు రచించారు, ఆచార్య వినోబాబావు రచించారు, చివరికి టంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా గీత మీద పుస్తకం రచించారు. అంటే గీతని ఎవరి భావాల్లో వాళ్ళు అర్థం చేసుకొని రచించారు. అంటే గీతను అర్థం చేసుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎవరి దృక్కోణంలో వారి గీతా సారాన్ని ప్రజలకు అందించాలని చెప్పి ప్రయత్నం చేశారు. గీతా సారాన్ని అందించాలని చెప్పి ప్రయత్నం చేశారు తప్ప భవగ్ని గురూజీలాగా గీతా సారాన్ని ఒంటిలో నింపుకొని ప్రవర్తించాలని చెప్పిన వారు మాత్రం భవగ్ని గురూజీ. ఇక్కడేంటి, గీతను ప్రామాణికంగా ఏదో గీతా శ్లోకాలు చదివి అప్పచెప్పటం కాదు. గీత ఏం చెప్పింది, దాన్ని మనం ఏ విధంగా ఆచరించి మన జీవితాలను మెరుగుపరుచుకున్నాం, మన జీవితాలను ఆనందపరుచుకున్నాం, మన గీత ద్వారా మనం ఏ విధంగా శాంతిని ఇవాళ పొందుతున్నాం అన్నది నేర్పింది మాత్రం భవగ్ని మర్మయోగ విద్యాలయం తప్ప మరొకటి లేదని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ రకంగా ఈ రోజున ఇందాక చెప్పారు, సత్యం వద ధర్మంచర, అంటే సత్యాన్ని ఆచరించండి, ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి. సత్యాన్ని పలకండి, ధర్మాన్ని ఆచరించండి. ఇవాళ ఎట్లయినా మీకు తెలుసు కదా, సత్యం చెరపట్టబడింది, సత్యం అనేది జైలు పాలైంది, ధర్మం అనేది వధించబడింది. పదాల అర్థాలు మారిపోయినాయి. అదే అర్థం దాని ఏంటి, సత్యం వధ అంటే సత్యం వధింపబడింది, ధర్మం వధ, ధర్మం వధింపబడింది. అందుకని ఆచరణ పడతల్లా. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా సత్యాన్ని ఆచరింపచేయటానికి, ధర్మాన్ని ఆచరింపచేయటానికి ఈ క్షేత్రం ఏర్పడింది. ఆ సందేశాన్ని ఈ పుస్తకం ద్వారా మనందరికీ సుబోధకంగా అందించారు పాపినేని శివశంకర్ గారు. ఎందుకంటే మనం చదివేసి వెళ్ళిపోతూ ఉంటాం అక్కడే, కానీ దాన్ని జీర్ణం చేసుకోవాలి, దాని అర్థం తెలుసుకోవాలి, దాని పరమార్థం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న పరమార్థాన్ని మన జీవితంలో అన్వయం చేసుకోవాలి, మన జీవితాన్ని సుఖవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ గ్రంథం ఒక గొప్ప మార్గదర్శి, ఒక దీపస్తంభం, ఒక లైట్ హౌస్ లాంటిది. ఈ గ్రంథం వెలుగులో మనం నడిచి వెళ్తే మన జీవితాలన్నీ కూడా తరిస్తాం. మన మనిషిగా పుట్టినందుకు, ఓ మానవ జన్మ ఎత్తినందుకు, ఆ జన్మను సార్థకం చేసుకోవటానికి ఈ పుస్తకం ఉపయోగపడిద్దని చెప్పి మాత్రం నేను భావిస్తూ
ఇదంతా కూడా పూర్తిగా గురూజీ యొక్క భావనలు, ఆయన యొక్క ఆదేశాలతో నిర్మింపబడిన పుస్తకం. అంచేత ఇది ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఇది చాలా పుస్తకాలు మనకు అర్థం కావు. నాకు ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఆ పరిభాష మనకు అర్థం కాదు. మాడాలన్నా కూడా పరిభాష చాలా కష్టమైంది. ఇలాంటి సభలో మాడాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే అక్కడ ఆ పరిభాష వేరు, కానీ ఇక్కడ పరిభాష వేరు, కనుక ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను ఇక్కడ. ఎందుకంటే అనేక మంది స్వామీజీలతో నాకు చాలా దగ్గర పరిచయాలే కాదు, వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రనైన వ్యక్తి. గురుగారికి కూడా తెలుసు ఆ విషయం. కానీ ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రకంగా కుల మత విచక్షణ లేకుండా ఇలా కూర్చోబెట్టిన పరిస్థితులు ఏ స్వామీజీ దగ్గర లేవు. పేద ధనిక భేదం లేకుండా అందరూ సమానంగా కూర్చున్న పరిస్థితులు లేవు. ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే ముందు చొక్కాలు విడిచిరండి అంటారు, పంచి కట్టుకురండి అంటారు, ఒకవేళ దగ్గరికి రావద్దని అంటారు. ఈ రకమైన పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. అదే హిందూ ధర్మానికి వ్యతిరేకమైన పరిస్థితులు అవటం, సామాన్య ప్రజలు ఇతర మతాలకు మారటానికి కూడా ఇది ఒక పెద్ద ప్రధానమైన కారణం అని చెప్పి నేను చెప్పగలను. ఎందుకంటే ఒక స్వామీజీ వచ్చేసిన తర్వాత ఒక సామాన్యుడికి ఏంటంటే ఒక రకమైన యావగ్యం కలిగిద్ది. వాళ్ళ పాద పూజలు, దానికి ఎన్నో వేల రూపాయలు మనం సమర్పించుకుంటే పాద పూజలు చేయటానికి వీల్లేదు. అంత ఒక ఆర్థిక వ్యవహారంగా సాగుతుంది వాళ్ళ ఈ ధర్మ ప్రచారం పేరిట. అలాంటి చోట ఎటువంటి రుసుములు లేకుండా, ఎటువంటి పాద పూజలు లేకుండా, పాద పూజకి ఇన్ని వేలు కట్టాలని చెప్పి లేకుండా, కేవలం తత్వాన్ని వంట పెట్టించుకోవాలని చెప్పి వచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను. నేను ఒక పెద్ద స్వామీజీతో కూడా ఈ విషయమే చాలా మాట్లాడాను. ఈ రకంగా చేయటం వల్ల ఇవాళ సమాజానికి వాళ్ళు దూరం అయిపోతున్నారు జనం అందరూ కూడా. ఏదో కొద్ది మందికి మీరు స్వామీజీలు కాదు, సమస్త ప్రజానీకానికి స్వామీజీలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కానీ వ్యవహరిస్తే ఇవాళ హిందూ ధర్మానికి వచ్చే నష్టం ఉండదు. ఇతర మతాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి నేను నిర్భయంగా చెప్పాను. పెద్ద స్వామీజీలతో పేర్లను చెబుతాం, అంత భావ్యం కాదు. కానీ అయితే ఇవాళ ఇన్ని వేల మంది మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడ కులమాత విచక్షణ లేకపోవటం, పేద ధనిక భేదం లేకపోవటం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇది జరగాల్సిన విషయం. ఇది ఒక ధర్మాన్ని మనం ప్రబోధించేప్పుడు ఈ విధంగానే జరగాలి, ఆ విధంగానే జరిపిస్తున్నారు గురూజీ. రెండోది, ఈ క్షేత్ర నిర్మాణం ఎవరో కోటేశ్వరులతో చేయించవచ్చు, కానీ ఎవరు చేశారు? కొన్ని వేల మంది భక్తులు అనేక దేవాలయాల్లో పూజలు చేసి, వాళ్ళ ఇళ్లలో పూజలు చేసి, వాళ్ళు ఇచ్చిన పవిత్రమైన ఇటుకలతో నిర్మాణం చేయబడ్డ క్షేత్రం వేదవ్యాస ధర్మక్షేత్రం. అక్కడి నుంచి ఇసుక, వైకుంఠపురం ఇసుక కాదు, సమస్త నదుల్లోని ఇసుకని కూడా ప్రార్థించి తెచ్చి ఇక్కడ వాడిన క్షేత్రం సనాతన ధర్మక్షేత్రం. అంటే ఇక్కడ ప్రతి ఇటుక కూడా ప్రతి వ్యక్తిది. ఎంతమంది హృదయాలు, ఎంతమంది పవిత్రమైన హృదయాలతో ప్రార్థన చేసి నిర్మాణం చేసిన మహత్తర క్షేత్రం ఇది. ఒకసారి కంచి స్వామీజీ దగ్గరికి గురుగారిని తీసుకుని వెళ్ళే ఏదో సందర్భంలో వీళ్ళు ఇలా వేదవ్యాస ధర్మక్షేత్రం కడుతున్నామండి అని వారు చెప్పడం జరిగింది. అని ఇట్లా భక్తులందరూ ఇటుకలు సమర్పించి దాంతో కడుతున్నామని చెప్పాం. నీకేం చెప్పాలా, ఊరికి విషయం చెప్పాం. గబుకుని ఎవరన్నా పిలిచి ఇటుకలు పట్టరామన్నాడు. ఇటుకలు పట్టరామని చెప్పి దాన్ని ఆయన ప్రార్థించి ఆ ఇటుకలు ఇచ్చారు, గురువుగారికి ఇచ్చారు. అది అసంకల్పిత చర్య. అడగల మనం, మీ చేతి తీసుకుని ఇటుకలు ఏమని మనం అడగల. అంటే ఆయనకే ఒక ప్రబోధం వచ్చింది వేదవ్యాసం నుంచి, నువ్వు కూడా ఇటుకలు ఇవ్వు, దాంట్లో భాగస్వాము అని చెప్పింది. ఆ ఇటుకలే ప్రధానమైన దీంట్లో పెట్టారు. అక్కడ వేదవ్యాసుడు విగ్రహం పెట్టిన ఆ మందిరంలో ఆ ఇటుకలు కూడా ఉపయోగించడం జరిగింది.
అంటే ఎంతమంది పవిత్ర హృదయాలు ఈ క్షేత్ర నిర్మాణంలో పంచుకున్నాయో ఆ పవిత్రమైన మనసులతో ఒక పవిత్ర క్షేత్రంగా వర్ధిల్లుతుంది మన భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం అని చెప్పి మాత్రం మనవి చేస్తూ, ఎందుకు ఈ క్షేత్రం అంటే ధర్మాన్ని పరిరక్షించడం కోసం. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. కానీ వాళ్ళ జరగట్లా. దానివల్ల మనం అందరం కూడా నష్టపోతున్న పరిస్థితులు వచ్చాయి. అంచేత ఏ వ్యక్తి అయినా కూడా ఆ వ్యక్తి తన ధర్మాన్ని పోషించాలి. ఒకరికి పిల్లలుగా పుట్టినందుకు తల్లిదండ్రులను గౌరవించాల్సిన బాధ్యత ధర్మం పిల్లడికి. పిల్లడిని పుట్టించినందుకు వాడిని పెంచి పెద్ద చేసి వాడిని ఒక స్థితికి తీసుకురావాల్సిన ధర్మం తల్లిదండ్రులది. అలాగే ఒక పిల్లవాడిని చక్కగా పరిపూర్ణమైన జ్ఞానవంతుడిగా చేయాల్సిన ధర్మం ఏమిటి? ఉపాధ్యాయుడిది. ఉపాధ్యాయుడిని గౌరవించాల్సిన ధర్మం ఏది? విద్యార్థి. ఇలా ప్రతి ఒక్కరికి ధర్మం ఉంది. దాన్నే ధర్మం అంటారు. ప్రతి ఒక్కరు చేయాల్సిన పనులు చేస్తే దాని ధర్మం అంటారు. కానీ ఇవాళ జరుగుతున్నది లేదు. ఇవాళ తల్లిదండ్రులనే మన అనాథాశ్రమానికి పంపిస్తున్నాం. గురువుల మాట ఇక్కడ పాఠశాల పిల్లలు వినే పరిస్థితి కనపడతల్లా. ఏం గురువు అంటున్నాం ఇప్పుడు? ఆ గురు శబ్దం కూడా ఇవాళ వేరే విధంగా మారిపోయిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా మన యొక్క కర్తవ్యం ఏ విధంగా నిర్వహించాలి? అనాది అంటే సనాతన అంటే శాశ్వతమైన ధర్మాన్ని మనం అనుచానంగా ఎన్నో వేల సంవత్సరాలుగా మనం అనుసరిస్తూ వస్తున్నాం. ఒక భార్యాభర్తల సంబంధం కానివ్వండి, తల్లి పిల్లల సంబంధం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే అనాదిగా ఇవన్నీ చెప్పేది కదా ఆటోమేటిక్గా మనకి మనం చేసే పనులు అవి. ఈ పనులు చేయడానికి ప్రేరకుడు ఎవరు? వేదవ్యాస మహర్షి. అంచేత ఇవాళంటే మనం సాంఘికంగా మనం వహిస్తున్న గృహస్థగా వ్యవస్థన బాధ్యతలు కానివ్వండి, సామాజికంగా మనం వహించే బాధ్యతలు కానీ, చివరికి మా రాజకీయాల్లో అనుసరించాల్సిన బాధ్యతలు ఇవన్నీ కూడా కొన్ని అనుచానంగా కొన్ని ధర్మాలతో కూడుకుని ఉన్నాయి. ఎవరైతే తమ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారో అదే ధర్మ నిర్వహణ. ఆ సక్రమ నిర్వహణ లేకపోతే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయి, ప్రజలు కష్టపడతారు కొన్నాళ్ళు. ఆ సక్రమ నిర్వహణ లేకపోతే కుటుంబాలు క్షుద్రం అవుతాయి, సమాజం కలుషితం అవుతుంది. ఇలాంటి పరిస్థితులు ఇవాళ వచ్చిన స్థితి మనం గమనించాలి. ఉమ్మడి కుటుంబాలు ఇవాళ సినిమా చూస్తే తెలుసు తప్ప ఎవరికి తెలియదు కదా. ఈ రకమైన పరిస్థితులు ఇవాళ సమాజంలో ఉన్నప్పుడు ఇది ముందే ఊహించాడు వేదవ్యాస మహర్షి. ఇందాక దాంట్లో కూడా మనం చిత్రంలో కూడా చూపించారు. ఈ కలియుగంలో జరిగే అనార్థాలని గమనించే ఇవన్నీ చేశారని చెప్పని. అంచేత అనార్థాలని మనం ఇవాళ తొలగించాల్సిన బాధ్యత ఉంది. ప్రతి వ్యక్తి కూడా సక్రమంగా తన బాధ్యతను నిర్వర్తించాల్సిన గురుతరమైన ధర్మం నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయటానికి, మనిషిగా రూపొందించడానికి ఈ రోజున ఈ సనాతన ధర్మక్షేత్రం ఆవిర్భవించిందని చెప్పి మాత్రం మనందరూ కూడా భావించాలి. వాళ్ళ మనిషి ఆకాశంలో పక్షిలాగా ఎగురుతున్నాడు, సముద్రంలో చేపలాగా ఎత్తున్నాడు. కానీ మనిషిలాగా ఈ భూప్రపంచంలో నడయాడతలేదనేది నగ్న సత్యం. మళ్ళీ ఎప్పుడు నడయాడతాడు? మళ్ళా ధర్మాచరణ చేసిన రోజున తప్పనిసరిగా మనిషిగా రూపొందుతాడు. అందుకే వేదవ్యాస భగవానుడు మనలోని రాక్షసత్వాన్ని పారద్రోలి మానవత్వాన్ని ప్రబోధించటే ఈ వేదాలు ఇవ్వటం కానివ్వండి, పురాణాలు కానివ్వండి, మహాభారతం కానివ్వండి, మహాభాగవతం కానివ్వండి, ఇవన్నీ మనకు అందించే సందేశం ఏంటి? ఒక మనిషిగా ప్రవర్తించమని, ఒక మనిషి మానవతతో జీవించమని చెప్పి, తోటి వారికి కష్టపెట్టకుండా జీవించమని చెప్పిన మహత్తరమైన వాక్యాలన్నీ కూడా ఈ రోజున ఈ ప్రాంగణంలో మనకి మహావాక్యాలుగా పెట్టారు. ఆ మహావాక్యాలన్నీ కూడా ఇవాళ మనందరికీ కూడా సులభతరంగా అర్థమయ్యే రీతిలో ఇవాళ పాపినేని శివశంకర్ గారు ఈ పుస్తకాన్ని రాయటం చాలా అభినందనీయ విషయం. వారు రాసిన పుస్తకాలను ఎత్తి ఈ పుస్తకం ఎత్తి అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అలా ఎందుకంటే ఆ వేదవ్యాసుల పుస్తకం పెద్ద పుస్తకం చదవలేదు, చిన్న పుస్తకాలు మొత్తం సారం అంతా ఇచ్చారు. అంటే ఇప్పుడు మహాభారతంలో మొత్తం ఉపనిషత్ సారాలు, వేద సారం అంతా కూడా మహాభారతం ద్వారా అందించారని చెప్పి అంటారు. అట్లాగే ఇవాళ మొత్తం సారాన్ని అంతా కూడా ఈ చిన్న పుస్తకంలో మనకు అందించినందుకు పాపినేని శివశంకర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు అందజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గారిని ఈ సందర్భంగా ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమం గురించి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా మనందరి తరపున కోరుతున్నాం. సభా సరస్వతికి, సభలో ఉన్న సరస్వతులందరికీ కూడా నమస్కరిస్తూ ముందుగా దైవ సమానుడైన గురువుగారు, సోదర సమానులైన బుద్ధప్రసాద్ గారు, ప్రసిద్ధ రచయిత శ్రీ పాపినేని శివశంకర్ గారు, మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మండలి బుద్ధప్రసాద్ గారు పుస్తకం గురించి చెప్పన్నారండి. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఇక్కడ నాకు పుస్తకం ఇవ్వబడిన సమయం నుంచి కూడా ఎప్పటివరకు కూడా ఆ పుస్తకమే చూస్తూ ఉన్నాను. ఒక్క వాక్యంలో చెప్పాలంటే అద్భుతం. నిజంగా ఈ ఊరి పేరు వైకుంఠపురం కదండి. వైకుంఠపురం వాసులు చాలా అదృష్టవంతులు నిజంగా. ఎందుకంటే ఒక ప్రక్క పవిత్రమైన నది కృష్ణమ్మ, మరో ప్రక్క కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు, మరో ప్రక్క కొండ దిగువన ప్రపంచానికి విజ్ఞాన జ్యోతులను పంచిన వ్యాస మహాముని ఆశ్రమం. ఇంకేం కావాలండి? స్వర్గానికి మరో పేరిది. ఈ పుస్తకంలో నుండి చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది శివశంకర్ గారు. అందులో నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న 2-3 విషయాల గురించి మీతో నేను తప్పనిసరిగా పంచుకోవాలి. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్ర నిర్మాణం కొరకై దేశంలో వివిధ ప్రాంతాల నుంచి, అలానే విదేశాల నుంచి కూడా ఇటుకలు తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి నిర్మాణంలో వాటిని ఉపయోగించారు అని చెప్పడం జరిగింది. మనకు మన సనాతన ధర్మ భావన వసుధైక కుటుంబం. దీనికన్నా మంచి ఉదాహరణ దేనికి ఉంటుందండి? ఇక రెండో విషయం ఏంటంటే, పదమూడవ పేజీలో వ్యాస ధర్మక్షేత్ర నిర్మాణ విశిష్టత గురించి తెలియజేస్తూ శివశంకర్ గారు ఈ రకంగా చెప్తారు. అదేమిటంటే, పేదలు ధనికులు అనే తేడా లేకుండా ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములయ్యారు.
పితృ రుణం, దైవ రుణం, మనుష్య రుణం, ఋషి రుణం అనే 4 రుణాలతో మనుషులు జన్మిస్తారు. తర్వాత పేజీలో వచ్చేటప్పటికి మెట్లకు అటు ఇటు పసిడి వన్నెలో ఉన్న 4 స్తంభాలు మనకు ఎదురుగా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలకు చిహ్నాలుగా కనపడతాయి. ఈ 2 కూడా నన్ను బాగా ఆకట్టుకున్న అంశాలు. దీని అర్థం ఏంటంటే ఈ 4 రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను తీర్చుకున్న వ్యక్తులు కానీ, ఈ 4 సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వీటిని అలవట్టుకున్న వ్యక్తులు కానీ మహాత్ములుగా పరిగణించబడతారని ఇప్పుడు కూడా నాకు అర్థమైంది. అది అలాగేనండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో ఆధ్యాత్మికత గురించి, సనాతన ధర్మం గురించి కాస్తో కోస్తో నాకు తెలుసు అని కించిత గర్వం ఉండేది. కానీ ఆశ్రమంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఎన్నో విషయాలనండి చాలామంది వ్యక్తులు తారసపడ్డారు. చాలామంది చెప్పారు వాటి గురించి. వాటన్నిటినీ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకేం తెలియదని. అసలు సనాతన ధర్మంలో చెప్పే విషయం మీ అందరికీ తెలిసిందే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. జన్మనిచ్చారు కాబట్టి తల్లిదండ్రులు మనం దైవంగా భావిస్తాం. అలానే అదే స్థాయి మనం గురువుకు కూడా ఇస్తాం. ఎందుకు ఇస్తాం మనం? ఎందుకు ఇవ్వాలి? మనం జన్మనిచ్చారు కాబట్టి తల్లిదండ్రులకు మనం గౌరవిస్తాం, తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటాం. గురువు గారికి కూడా అటువంటి గౌరవాన్ని మనం ఎందుకు ఇస్తామంటే తల్లిదండ్రులు జన్మనిస్తే మనకి గురువు ఇచ్చేది జీవితం, జీవనం. ఆ 2 ఉంటేనే కానీ ఒక మనిషి జన్మ సార్థకం కాదు. ఇది పాపినేని శివశంకర్ గారు ఈ పుస్తకం రాయడం జరిగింది. చాలా విషయాలకు భాష్యం చెప్పారు ఈ పుస్తకంలో. ఒక పుస్తకం రాయడం అనేది నా దృష్టిలో 100 యజ్ఞాలతో సమానం అండి. ఇప్పుడు కూడా ఎంతో శ్రమ ఉంటుంది దాని కింద. ఇప్పుడు కూడా ఎన్నో ఆలోచనలు, ఎలా క్రోడీకరించాలి, ఎలా విషయాల్ని ఒక చోట చేర్చాలి, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో. అది నిజంగా యజ్ఞమేది. ఇటువంటి అద్భుతమైన పుస్తకాన్ని మనకు ఇచ్చినందుకు, మన భారత జాతికి ఇచ్చినందుకు, తెలుగు జాతికి ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ ఒక చిన్న మాట కూడా నేను చెప్పుకోవాలి. మనందరికీ కూడా ప్రామాణిక గ్రంథం భగవద్గీత మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ చాలామంది మహిళామణులు ఉన్నారు. భారతదేశ ఔన్నత్యం, భారతదేశ సంస్కారం, నాగరికత భావి తరాలకు అందించే శక్తి కానీ బాధ్యత కానీ ఎక్కువగా మహిళా తల్లుల మీదే ఉంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక మనిషి జీవితం పొత్తిళ్లలో ప్రారంభమవుతుంది తల్లి దగ్గరే, మళ్ళీ అటువంటి తల్లి అయిన భూమాత దగ్గరే కూడా అంతం అవుతుంది. కాబట్టి తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. నా విన్నపం ఏంటంటే అందరికీ కూడా కనీసం 15 రోజులకైనా సరే మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ మనవలు కానీ వాళ్ళకి భగవద్గీతలో ఒక్క శ్లోకం నేర్పండి చాలమ్మా.
భారతదేశం పునీతం అవుతుంది తప్పనిసరిగా. నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే భగవద్గీత పారాయణం చేయడంతో పాటు పిలిచే అదృష్టం కూడా నాకు కలిగిందండి. నా భార్య పేరు గీత. ఇటువంటి మంచి కార్యక్రమంలో, అందులోనూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో, దేవునికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి మాకు. ఇటువంటి అవకాశాన్ని కలుగజేసిన గురువు గారికి, మండలి బుద్ధప్రసాద్ గారికి, పుస్తక రచయిత పాపినేని శివశంకర్ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. జై హింద్. ఓకే సార్, థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసి గ్రంథావిష్కరణ చేసి మాకు అనేక అద్భుతమైన విషయాలను తెలియపరిచారు. మేమందరం కూడా ఆచరణలోకి తీసుకునేలాగా ప్రేరణను కలిగించినటువంటి జస్టిస్ గారికి ఒకసారి కరతాళ ధ్వనులతో మనం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. గురుదేవుల అనుమతితోటి కొంచెం అదనంగా 2 మాటలు చెప్తాను. ఒకటి ఏంటంటే, ఈ రచనలో ప్రతిసారి గురుదేవుల్ని సంప్రదించడం, వారు కొన్ని సూచనలు చేయటం అట్లా జరుగుతూ వచ్చింది. మొదట్లో అయితే ఇది 84 పేజీలు కాకుండా దాదాపు 130-140 పేజీల దాకా అయింది. అయితే అంత విస్తృతమైన విషయం చదవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సాధారణ పాఠకులకి దాన్ని తగ్గించమనే సూచనతో అట్లా చేయటం జరిగింది. మరొకటి, ఇందులో ఈ శివశంకర్ పేరు వద్దులేండి అని కూడా నేను పేరు పెట్టలేదు, కానీ అది ఉంటే బాగుంటుంది అని వారి సూచనతో పేరు. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు చెప్పిన విషయాలని అర్థం చేసుకొని కొంత ఏదో ఈ రచయిత యొక్క ఊహతోటి వ్యక్తీకరించడం జరుగుతుంది కదా, అందువలన వద్దనుకున్న వారు కాదని మళ్ళీ చెప్పారు. తర్వాత కొన్ని సందేహాలు వచ్చినప్పుడు కూడా వారిని సంప్రదించడం. ఒక్కోసారి అసలు అవతారాల దగ్గరనే పెద్ద సందేహం వచ్చింది. ఒక్కోసారి 24 అవతారాలు అని చెప్తున్నాం కదా, 17వ అవతారం వ్యాస భగవాన్ అవతారం. అయితే ఇవి ఒక్కో గ్రంథంలో ఒక్కో రకంగా ఉన్నాయి. 24 భాగవతంలోనే ప్రథమ స్కందంలో అయితే 24 లేవు, 22 ఉన్నాయి. ద్వితీయ స్కందంలో 24 ఉన్నాయి. మరొక చోటేమో ఇంకో రకంగా ఉన్నాయి. ఇది ఎట్లా శంభు గారితో సంప్రదించి, మళ్ళీ శలాక రఘునాథ శర్మ గారితో సంప్రదించి, శంభు గారికి నాకు కాస్త కుస్తీ పట్లు కూడా అయినాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో తిరిగి మరి జడ్జిగా గురుదేవులు ఉన్నారు కాబట్టి వారు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంచి సూచన చేస్తే ఆ విధంగా దాన్ని సవరించుకొని ఈ పుస్తక రూపంలో ఇట్లా తీసుకోవచ్చు. అట్లానే భవగ్ని సీనియర్ సభ్యులు కూడా, వారికి కూడా ఈ ముందు ఈ పాఠ్యం అందిస్తే కొన్ని చాలా మంచి సూచనలు వారు తెలియజేశారు. వాటిని అనుసరించి కూడా అందులో కొంత విషయం జోడించడం జరిగింది. ఈ విధంగా సహకరించిన అందరికీ కూడా, ముఖ్యంగా గురుదేవులకు మరొకసారి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మన భావగ్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి శంభు గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడతారు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవుల పాదపద్మాలకి, అమ్మగారి పాదపద్మాలకి నమస్కరించి ఓం వ్యాసదేవాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలకి, భవగ్ని సాధకులకి అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెబుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మనకి చిన్నప్పుడు తల్లి ఏడుస్తున్నా, అన్నం తినకపోయినా పరమాన్నము, పాలు, కిస్మిస్ పళ్ళు ఏవో పెడుతూ లాలిస్తూ దగ్గరికి తీసుకుంటుంది. అలాగ వ్యాసుల వారు మనకి దుఃఖంలో ఉన్న మనకి లాలిస్తూ భగవద్గీత అనే ఒక మహత్ గ్రంథాన్ని మనకు అందించారు. కానీ ఆ భగవద్గీత మనకు నిజంగా అర్థమవుతుందా? అర్థం అవడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి వాళ్ళు చెప్పేవారు చిన్నప్పుడు, నీకేమన్నా ప్రాబ్లం వస్తే భగవద్గీత తీసి మూసి తెరిచి ఏ పేజీ వస్తే ఆ పేజీలో ఉన్న శ్లోకం చదువు, నీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని. ఎలా సాల్వ్ అవుతుందో అర్థమయ్యేది కాదు, కానీ అసలు అందులో ఏముందో కూడా అర్థమయ్యేది కాదు. అటువంటి మహత్తర గ్రంథాన్ని చాలా 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 సరళమైన భాషలో లాలిత్యంగా గురువుగారు అందించారు. ఇక్కడ రెండు విషయాలు నేను చెప్పాలి. నేను భవగ్ని ఆరామానికి చాలా లేటుగా ప్రవేశించాను, అంటే కొంచెం ఆలస్యంగా దీని లోపలికి వచ్చాను. ఇక్కడ నాకు నచ్చిన, మనసు హత్తుకున్న రెండు విషయాలు మీతో ప్రస్తావించాలి. ఒకటి, ఇక్కడ ఉన్న సాధకుల్లో ఎవ్వరిలోనూ అలజడి, ఆందోళన, కోపం ఏమీ కనిపించవు. అసలు ఏమిటా ఇలా ఎవరు ఉంటారా? ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆశ్రమానికి వెళ్ళినా, ఏ మఠానికి వెళ్ళినా, ఏ పీఠానికి వెళ్ళినా కొంచెం విసుగు, ఆ రూల్ ఫాలో అవ్వట్లేదనే ఒక ఇది, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరికి ఏమీ పని చెప్పరు, అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. అంటే ధర్మక్షేత్రం రాకమునుపు ఆరామానికి వచ్చినప్పుడు సంగతి ఇది. ఏమీ చెప్పరు. ఒకసారి గురువుగారికి కూడా నేను చెప్పాను, ఇక్కడ ఒకే ఒక పని చెప్తారు సాధకులకి, ఏమిటంటే మీరు సత్సంగానికి వచ్చినప్పుడు మొబైల్ ఆఫ్ చేసేయండి అని. అంతకన్నా ఇంకేమీ చెప్పరు. అంటే ఆ టైప్ ఆఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వీళ్ళలో కనిపించింది. రెండో విషయం ఏమిటంటే, ఎక్కడ ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎంత చికాకు పరిచినా సరే గురువుగారు చాలా సౌమ్యంగా అర్థం చేసుకుని, డిఫరెంట్ మనుషులు, డిఫరెంట్ సంస్కారాలు, డిఫరెంట్ ఇదితో ఉండి వచ్చిన వాళ్ళందరినీ ప్రేమగా పలకరిస్తూ, ఆప్యాయతతో చూస్తూ ఉండేవారు. మూడో విషయం ఏమిటంటే, నా మనస్సుకి చాలా దగ్గరగా వచ్చినవి రెండు. భగవద్గీత అష్టోత్తరం, దానికి పాపినేని శివశంకర్ గారు కూడా వ్యాఖ్యానం రాశారు. శలాక రఘునాథ శర్మ గారు దానికి ఉపోద్ఘాతం కూడా రాశారు. నేను కూడా ఈ పామరుణ్ణైనప్పటికీ 2 వాక్యాలు రాశాను అందులో. ఆ నామాలు చదివినప్పుడు నాకు ఫస్ట్ తన్మయత్వం అక్కడ తగిలింది. అసలు ఆ నామాల యొక్క గ్రేట్నెస్ ఎలా ఉంటుందంటే, అసలు ఇంకేం కావాలి ఈ జీవితంలో, నాకేం కావాలో అది ఇస్తోంది. ఆవిడ ఎలా ఉంటుందో నాకు చెప్తోంది. నాకేం అక్కర్లేదో అవి తీసేస్తోంది.
నాకు అద్వైతాన్ని ప్రసాదిస్తుంది, ఇంకేం కావాలి నాకు జీవితంలో అనే మహత్తరమైన భావనతోటి హృదయంలోంచి వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే టీచర్ అన్నవాడు ఏంటంటే తెలుసుకున్నది నాకు ట్రాన్స్మిట్ చేస్తాడు, అంటే ఆపాదిస్తాడు, దానికి మూల్యం తీసుకుంటాడు. కానీ భవగ్ని గురుదేవులు అంటే సద్గురుదేవులు కాబట్టి వాళ్ళు హృదయంలో ప్రవేశించి దాన్ని విశాలం చేసి నాకు డివినిటీ యొక్క ఎల్లల్ని చూపిస్తారు వాళ్ళు. అంటే ఆ ఆధ్యాత్మిక యొక్క గ్రేట్నెస్ని చూపించే వాళ్ళు సద్గురువులు ఈ కాలంలో చాలా తక్కువ మంది. ఆ భగవద్గీత నామాలు చదివించారు, నేను చెప్పాను చాలా బాగున్నాయండి ఇవి అని. రెండోసారి ఈ వ్యాసనామాలు వచ్చాయి. వ్యాసస్తోత్రం చదువుతుంటే ఆ వ్యాసస్తోత్రం రాసే ముందు ఒక్కసారి శివశంకర్ గారి గురించి చెప్పాలి. ఇప్పటిదాకా వేదవ్యాసుడి గురించి కూలంకషంగా ఒక గ్రంథం అనేది లేదు. అది వేదవ్యాసుల వారి గ్రంథాన్ని పూజ్య గురుదేవులు శివశంకర్ గారికి ఆదేశించి ఒక మహత్తరమైన గ్రంథాన్ని రచించారు. అది ఎంత బాగుంటుందంటే ఎవ్వరికి అంత ఆధ్యాత్మికతతో కూడిన వేదవ్యాస గ్రంథాన్ని ఎవ్వరూ ఇప్పటిదాకా రచించలేదు. అది మన భవగ్నియే ప్రచురించింది, పాపనేని శివశంకర్ గారే రాశారు అది. అటువంటి వేదవ్యాస నామాల గురువుగారు రాసినప్పుడు ఒక మాట గురువుగారితో చెప్పాను, గురువుగారు మీరు భగవద్గీత నామాలు రాశారు, వ్యాసనామాలు రాశారు, ఈ వ్యాసనామాల్లో నాకు దాంట్లో ఉన్న తన్మయత్వం కొంచెం రావటం లేదండి అని చెప్పాను. చెప్తే ఒక చిన్న నవ్వు నవ్వి వ్యాసుల వారి గురించి అందరికీ తెలియాలని ఆ నామాలు అలా ఉంటాయన్నారు. కానీ ఈ గురు పూర్ణిమ సందర్భంలో గురువుగారు ఆ నమో 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 అంటూ చెప్పి దాంట్లో ఉన్న మాధుర్యాన్ని అందరికీ తెలియజేశారు. అది ఒక భగీరథుడు గంగానదిని భూమికి తీసుకొస్తుంటే వచ్చిన గంగావతరణంలాగా ఆ నమో నమో వెళ్తూ అందరినీ ఉత్కలన చేసింది అది. ఇక్కడ ఏమిటంటే ఇందులో కూడా నేను భగవద్గీత చదివినప్పుడు ఎంత తన్మయత్వం చదువుతానో, నిన్న గురువుగారు ఏం చెప్పారంటే మీరు అన్ని నామాలు బట్టి పట్టద్దు, అన్ని నామాలు బైహార్ట్ చేయొద్దు, ఏదో నామం తీసుకుని చూడండి అని. నేను ఇవాళ కింద వ్యాసుల వారి చెల్లాటలో కూర్చుని వేదవ్యాస అష్టోత్తరం చదువుతుంటే శిష్యవత్సలాయ నమః అని వచ్చింది. అంటే గురువుగారికి వ్యాసుల వారు చెప్తేనే నామాలు రాశారు. శిష్యవత్సలాయ మహా చదివిన తర్వాత పైలుడు, వైశంపాయనుడు, జైమిని, శుకుడు, సూతమహాముని, జయుని, జనక మహర్షి కూడా వచ్చాడు. ఇదేంట్రా అంత బయాస్ గారు రాశారేంటి వ్యాసుల వారు, ఇంత మనకి శిష్యులకైనా వాత్సల్యం చూపించేది, మిగతా వాళ్ళకి చూపించరా అనిపించింది. కానీ చదువుకుంటూ వెళ్తే 75వ నామంలో శిష్యవత్సలాయని లేదు, అక్కడ ఆశ్రిత వత్సలాయ నమః అని. అంటే ఎవరిని ఆశ్రయిస్తే మనం ఆ వాత్సల్యం ఎవరికి దొరుకుతుందన్నది తెలిసింది. అటువంటి వాత్సల్యం అంటే ఈ నామాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే వ్యాసుల వారు స్వయంగా ఆయనకి స్ఫురణ కలిగించి రాయించారు కాబట్టి మనకి ఈ నామాలు, వ్యాసనామాలు కానీ ఈ నామాలు కానీ వచ్చాయి. ఇప్పుడు ఈ మహావాక్యాలు అసలు 4 చతురామ్నాయ పీఠాలు పట్టినప్పుడు 4 చతురామ్నాయ పీఠాలకి 4 మహావాక్యాలు ఇచ్చారు శంకరాచార్యుల వారు. అటువంటి వాక్యాలు, దాని తర్వాత భగవద్గీతలో శ్లోకాలు, అది కాకుండా సత్యం, ధర్మం, ప్రేమ ఇలాంటివన్నీ తీసుకుని ప్రతి చోట ఈ 18 అడుగులు వీటి గురించి ఎంత రీసెర్చ్ చేసి ఎంతో, ఇదేమిటంటే మనకి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి చూసిన వెంటనే పాపినేని శివశంకర్ గారి చూసేస్తే చాలా బాగుంది పుస్తకం అనిపిస్తుంది. కానీ ఏ శలాక రఘునాథ శర్మ గారి దగ్గరికో ఏ కుప్ప వారి దగ్గరికో వెళ్ళామంటే అయ్యి బాబు ఏమిటి ఇలా రాశారు ఏమిటి
అటువంటి పేరు భవగ్నికి రాకూడదని ఆయన నిరంతరం కృషి చేసి అనేక గ్రంథాలని చదివి ఈ పుస్తకాన్ని ఆయన గురుదేవులకి ప్రతిసారి వినిపించి ఆయన యొక్క సూచనలు తీసుకుని గురువుగారికి ఎందుకు వినిపించేవారు అంటే గురువుగారు వ్యాసావతారమే కాబట్టి ఆ రాసిన దాన్ని కరెక్షన్స్ చేస్తారు ఆయన రాయలేకపోవచ్చు కానీ కరెక్షన్స్ అక్కడ అలా రాయకూడదేమోనండి అంటారు. పాపం రాయొద్దు అని కూడా చెప్పరు. నాకు తెలిసిన మటుకు నాతో గురువుగారు పరిచయం ఏంటంటే ఎప్పుడు రాయొద్దు చెయ్యొద్దు అని చెప్పరు. చెయ్యకూడదేమోనండి అంటారు, రాయకూడదేమోనండి అంటారు. అటువంటి సరళమైన రీతిలో గురువుగారు అందరికీ మనకి గైడెన్స్ ఇస్తుంటారు. ఇటువంటి మహావాక్యాలను రచయించి ఇటువంటి పర్వదినాన్ని మనకి అందించిన పాపినేని శివశంకర్ గారికి, ఆవిష్కరించిన జడ్జి గారికి, చక్కగా బోధించి ఈ వ్యాస ధర్మక్షేత్రం గురించి, దాని తర్వాత గురువుగారి గురించి చక్కగా చెప్పిన బుద్ధప్రసాద్ గారికి అనేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ గురు పూర్ణిమ సందర్భంలో గురువుగారు ఏం చెప్పారంటే, మీరు భక్తి విశ్వాసము ఈ రెండు ఉండాలి. ఈసారి ఈ భక్తి రావాలంటే ఇప్పుడు మనకి మహత్తరమైన బ్రహ్మాస్త్రం ఒకటి ఇచ్చారు, నమో నమో అంటూ. ఆ భక్తిలో తన్మయత్వం చెందుతున్నాం, రాస్తున్నాం, చెప్తున్నాం, చేస్తున్నాం. ఇక్కడ విశ్వాసము, నమ్మకం, ప్రగాఢ విశ్వాసం, ఈ మూడు నాకు చెప్పాలనిపిస్తోంది దీంట్లో. నమ్మకము అంటే ఒక ప్రదేశంలో 2 ఏళ్ల బట్టి వానలు పట్టలేదు. ఒకడెవడో పీఠాధిపతి వచ్చి ఇక్కడ వానలు పడతాయి, మీరు పొద్దున్నే కొండ మీదకి వచ్చి జపం చేయండి, మీకు మంత్రం చెప్తాను, అక్కడికి వస్తే వాన వస్తుంది అంటే అందరూ వెళ్తారు. కానీ ఒక చిన్న కుర్రాడు గొడుగు బుచ్చుకు వెళ్తాడు. అది నమ్మకం. విశ్వాసం. ఒక సంత జరుగుతోంది. ఆ సంతలో ఒక కళాకారుడు ఓ పెద్ద తాడు కట్టి అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి పైనుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుస్తాను, నా కొడుకుని తీసుకుని 6 నెలల కొడుకుని తీసుకుని నడుస్తాను అంటాడు. సరే నడవండి అంటారు. నడవగలనా అంటే మాకు విశ్వాసం ఉంది, నువ్వు కళాకారుడు కాబట్టి నడవగలవు అంటారు. అంటే కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుస్తాడు. నడిచేసిన తర్వాత ఇప్పుడు నడిచాను కదా, మీకు విశ్వాసం వచ్చింది కదా, అయితే రెండోసారి కూడా నడుస్తాను, మీలో ఎవరన్నా ఒక పిల్లాన్ని ఇవ్వండి అంటాడు. ఎవరు ప్రగాఢ విశ్వాసం అంటే అది. మనకి గురువుగారి మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ ప్రగాఢ విశ్వాసం రావాలంటే మనని మనం సమర్పించుకోవాలి గురువుగారికి. సమర్పించుకుని ఆయన ఏం చేయమంటే 18వ ఫ్లోర్ నుంచి దుంకరా శంభు అంటే దుంకియాలి నేను. అంటే ఆ ప్రగాఢమైన విశ్వాసం రావాలి అంటే మీరు భవాగ్ని రావాలి, ఇక్కడ ఉన్న బోధనలు వినాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి. అంటే అది అంచెలంచెలుగా ఇస్తారు. అంటే ఒక్కసారే మనం అన్నప్రాసన్నాడే ఆవకాయ తినేలేం కదా. అందువల్ల గురువుగారు చెంచాతో నెమ్మదిగా చెబుతూ ఉంటారు. అందువలన అటువంటి మహత్తరమైన బోధ, మహత్తరమైన గురువు, మహత్తరమైన ప్రదేశము. ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి అక్కడ యుద్ధం చేయించి మనుషుల్ని, దుష్టులందరినీ సంహరించాడు కృష్ణ భగవానుడు. కానీ ఇక్కడ ఈ ధర్మక్షేత్రంలో, సనాతన ధర్మక్షేత్రంలో ఏమిటంటే మనలో ఉన్న దుర్గుణాలని, అహింసని, ఈర్ష్య ద్వేషాలని, అసూయల్ని, వీటిని సంహరింపజేయడానికి మనకి ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన తపన పడుతూ మనకి చెప్తున్నారు, మంచి చేయిస్తున్నారు. మనం ప్రోగ్రెస్ ఆయన అనుకున్నంతగా రావటం లేదు, కానీ డెఫినెట్గా ఎందుకు వెళ్తున్నాం అంటే చీమనడకలా వెళ్తున్నాము. ఆయన అనుకుంది ఏంటంటే తావేళ్ళ నడుస్తున్నారా, గుందేళ్ళ పరిగెత్తండ్రా అంటారు. మనం కొందే పరిగెట్టలేకపోతున్నాం, అది బాధ, అంతకన్నా ఇంకేం లేదు. కానీ ఇటువంటి అవకాశం ఇచ్చిన నాకు, గురుదేవులకి, అందరికీ
అనేక వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ గురు పూర్ణిమటుకు ఒక మరుపురాని, డెఫినెట్లీ మరుపురాని గురు పూర్ణిమగా నిలిచిపోతుంది. ఎందుకంటే మహావాక్యాలు లాంటి పుస్తకాన్ని ఆవిష్కరించారు, మంచి ప్రతిజ్ఞ చేయించారు. ఇవాళ ఇంకోటి ఏంటంటే మనకి గంగావతరణం చేస్తూ మనల్ని మనం మర్చిపోయి తన్మయత్వంలో డ్యాన్స్ చేసేటట్టుగా చేసే ఒక మహామంత్రాన్ని ఉపదేశించారు. ఇంతకన్నా మనకేం కావాలి? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అంటే నేను మళ్ళీ అందులోకి వెళ్తున్నాను అనుకోవద్దు, ఈ నమో నమో అన్నది ఒక వ్యాసనామం చెప్పిన తర్వాత మనం 8 సార్లు అంటున్నాం. మీరు గమనించండి. తర్వాత వేదవ్యాసాయ అన్న తర్వాత మళ్ళీ 8 సార్లు అంటున్నాం. అంటే 9, 9, 18. సంపుటీకరణ కింద చేస్తే వ్యాసదేవాయ నమః అని స్టార్ట్ చేసి విష్ణుస్వరూపాయ నమః అని చెప్పి 8 సార్లు చేస్తే అది 10 అవుతుంది. తర్వాత వేదవ్యాసాయ నమః నమో నమో చెప్తే 18 అవుతుంది, 19 అవుతుంది. 19 అంటే 19 × 108 2 0 5 2 5 2 7 2 9. ఎక్కడ చూసినా గురువు గారికి ఆ 9 నెంబర్ అనేది అలా వస్తూనే ఉంటుంది. 18 మెట్లు అంటే 9, ఏదన్నా సరే 9. ఇప్పుడు నిన్న నేను కూర్చుని సడన్గా అనుకున్నాను ఇక్కడెక్కడో 9 రావాలి అని. అంటే వ్యాసాయ చెప్తే, నామం తర్వాత వ్యాసాయ చెప్తే 19, నామం తర్వాత వ్యాసాయ చెప్పకుండా చెప్తే 18. 19 వచ్చేసింది ఏమిటో అనుకుంటే 19 × 108 2 0 52. మళ్ళీ అక్కడ 9 వచ్చింది. అంటే గురువుగారు ఆయన మనకి కృప చూపించినట్టు ఆయనకి ఆ వ్యాసుల వారు కూడా ఆ కృప చూపించి ఆ 9 నెంబర్ని వదలనివ్వట్లేదు. 9 అనేది దేవుడి నెంబర్ అంటారు. ఆ 9ని దేని చేత గుణించినా సరే మళ్ళీ 9 వస్తుంది. 9 2 18, 9 3 27, 9 4 36. మీరు ఏది చేసినా సరే 9 వస్తుంది. అటువంటి నెంబర్ తోటి గుడి కట్టి, అటువంటి నెంబర్ తోటి మన చేత జపం చేయించి, అటువంటి నెంబర్ చేత మన చేత ఎంతో సత్కార్యాలను చేస్తూ మనకి ఆ రోజు ఇంగ్లీష్లో చెప్పిన ఉపదేశం కూడా 9. మళ్ళీ ఎక్కడ చూసినా 9 వస్తుంది గురువుగారికి. అంటే భగవత్ స్వరూపులు ఎవరంటే మన భవగ్ని గురుదేవులే. భగవద్ రామం అంటే అదే. అంటే అనేక వేల కృతజ్ఞతలు చెప్తూ అందరికీ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ శంభు గారు. ఇప్పుడు ఈ రోజున మనం ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ గ్రంథ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జస్టిస్ ఆకుల వెంకట శేషాయి గారికి గురుదేవుల అమృత హస్తాలతో మెమంటో బహుకరణ మనందరికీ కలిసి కరతాళ ధ్వనులతో వారిని సత్కరించుకుందాం. కార్యక్రమం ఇప్పుడు నిర్వహించుకోబోతున్నాం. ఇప్పుడు మన భవగ్ని కుటుంబ సభ్యులు, ప్రముఖ ఆడిటర్ గారు ఆలోకం ప్రభాకర్ గారు ఈ సందర్భంగా కొంచెం సేపు మాట్లాడతానని సమయం కావాలని చెప్పి కోరటం జరిగింది. ఆడిటర్ గారిని
వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు. అరే అమ్మ, దూరం వెళ్ళాల్సిన వాళ్ళు టిఫిన్ చేసి టీ తాగి బయలుదేరండి, ఇబ్బంది పడకండి. గురు పూర్ణిమ ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో అందరిమీ కూడా ఎంతో సంతోషంగా కార్యక్రమం చేసుకున్నాము. అంటే మళ్ళీ ఎన్నో వర్షం వచ్చినా ఇబ్బంది పడతారా మీరు? దూరాలు వెళ్ళాల్సిన వాళ్ళు బయలుదేరండి. ఇంకా మనకి ప్రభాకర్ మాట్లాడతారు, తర్వాత ఇంకెవరన్నా ఇలా 2-3 మాట్లాడవచ్చు. వినపడుతుందిరా నేను చెప్పేది? వెహికల్స్ ఉండి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఉండండి. బస్సుల్లో దూరం వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే ఒక్కోసారి మనకి ఏమో అడ్డం వస్తున్నాయి అని అంటున్నారు మీరు. వాగులు అడ్డు వస్తున్నాయి, అలాగే దూరంగా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అంటున్నారు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా బయలుదేరండి. ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు మాకు అన్నవాళ్ళు మాత్రం ప్రశాంతంగా కూర్చోండి, కూర్చుందాం. అందరూ టీ తాగి వెళ్ళండి రమ్మా, టిఫిన్ తిని టీ తాగి వెళ్ళండి, సరేనా? ప్రభాకర్ మాట్లాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వ్యాసదేవాయ నమః. ముందుగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గురుదేవులకి, అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాతోటి భవగ్ని సభ్యులందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇందాక మన జస్టిస్ గారు చెప్పారు, ఈ ఊరు చాలా అదృష్టం చేసుకుందని. జస్టిస్ గారు, ఈ ప్రభాకర్ అనే దేహం ఈ ఊళ్ళోనే జన్మించింది, ఇక్కడే చదువుకుంది. వృత్తిరీత్యా సిహెచ్ కంప్లీట్ అయిపోయినాక హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో ప్రాక్టీసు, ప్రస్తుతం బిజినెస్ చేస్తూ ఉంది. మేము చిన్నప్పుడు అంటూ ఉండేవాళ్ళు మా పెద్దవాళ్ళు, వైకుంఠపురంలో చాలా అదృష్టం అని. అదృష్టం ఏంటో భవాగ్ని ఇక్కడికి వచ్చాక అర్థమైంది గురుదేవ్. చాలా సందర్భాల్లో చాలా ఆనందంగా ఉంటుంది ఈ ఊరు మాది అని చెప్పుకోవడానికి. గురుదేవులు ఈ ఊరు వచ్చినప్పుడు, అంటే ఒక 5 minutes నేను జస్టిస్ గారికి నా అనుభవాలు భవాగ్నితో చెప్దాము, గురుదేవుల గురించి చెప్దామని అనుకుంటున్నాను. గురుదేవులు ఈ ఊరు వచ్చినప్పుడు మాకు పెద్దగా తెలిసేది కాదు. ఏదో చాలామంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అంటే మన పక్కన ఉన్న విలువ మనకు తెలియదు. ఒకానొక సందర్భంలో మా రిలేషన్ చాలామంది దీంట్లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. సరే, వాళ్ళు బాగా ఫోర్స్ చేస్తుంటే వచ్చాను ఒకసారి, కలుద్దాము గురుదేవుల్ని అని. అలా నా ప్రయాణం స్టార్ట్ అయ్యి ప్రస్తుతం గురుదేవులు ప్రతి క్షణము మమ్మల్ని నడిపించేటట్టు ఆ ప్రయాణము ఎదుగుతూ వచ్చింది. అంటే అయిష్టంగా వచ్చి ఇప్పుడు అయిష్టంగా ఇక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు వృత్తిపరంగా బయటికి వెళ్ళాలంటే అయిష్టంగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు ఇక్కడికి వద్దామా, ఎప్పుడు వైకుంఠపురం వద్దామా, ఎప్పుడు గురుదేవుల సన్నిధిలో ఉందామా అనే ఒక తృష్ణ ఎప్పుడు ఉంటుంది మేము అక్కడ ఉన్నా కూడా. అలాంటి జ్ఞానం అంటే ఇందాక బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పారు, భగవద్గీత తెలుసుకోవడం కాదు ఆచరించడం. ఇక్కడ మాకు తెలుసుకున్నాము,
ఆచరించామో ఆచరణ ద్వారా వచ్చిన అనుభవాలని మళ్ళీ గురుదేవులతో డిస్కస్ చేస్తూ దాన్ని రిఫైన్ చేసుకుంటూ ఇది ఒక ప్రాసెస్, మీకు తెలియదేం కాదు. ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ ఈ దేహం ఈ మార్గంలోకి వచ్చి 9 ఇయర్స్ బ్యాక్ ఒక రాగా ఉండేది. అంటే గురుదేవులు చెప్తా ఉంటే కొంత అర్థమవుతుంది, కొంత అర్థం కాదు, కొంత అర్థమవుతుంది, కొంత అర్థం కాదు. బట్ స్టిల్ ఒక నమ్మకం, ఇందాక శంభు గారు చెప్పారు కదా, ఒక విశ్వాసం నమ్మకం పెట్టుకోవాలని. అలా నమ్మకం పెట్టుకొని ప్రయాణిస్తూ ఉంటే ఒక స్టెప్ తీసుకొచ్చి నిన్న గురుదేవులు నమో నమ ఆ సాధన ప్రేమ మందిరంలో చేస్తుంటే గురుదేవ అసలు దేహం ఉందనే విషయం తెలియట్లేదు, అంత ఫైన్ ట్యూన్ అయిపోయింది. అంటే అంత సూక్ష్మంగా తీసుకొచ్చారు గురుదేవులు, చిన్నగా చాలా విచిత్రంగా అనిపించింది. నేను ఈ దేహమేనా ఎంతో రెసిస్ట్ చేసింది ఇక్కడికి రావడానికి, మళ్ళీ ఈ దేహమేనా ఇంత తన్మయంతో ఇక్కడ దేహం ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయేటట్లు అయింది అనేది. ఇంత సూక్ష్మంగా మన అందరికీ నేర్పుతున్న గురుదేవులకి చాలా వేల కొలది సార్లు కృతజ్ఞతలు. మేము వృత్తిపరంగా ఎన్నో చేస్తూ ఉంటాం, జస్టిస్ గారు, మేము వృత్తిపరంగా ఎన్నో కార్యక్రమాలు వర్క్స్ చేస్తూ ఉన్న ప్రాసెస్లో చాలా సందర్భాల్లో నేను ఇక్కడ నేర్చుకున్న ప్రిన్సిపల్స్ని అప్లై చేసి చాలా సందర్భాల్లో దానికి పాజిటివ్ రిజల్ట్స్ ఆటోమేటిక్గా వచ్చినాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆటోమేటిక్గా వచ్చినాయి. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే దైనందిన కార్యక్రమాల్లో ఇది ఇంప్లిమెంట్ చేయటం కుదరదు అనే ఒక అపోహ నాకు ఉండేది, చాలామందికి ఉంది. అది నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న ప్రాసెస్లో నాకు కలిగిన పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్స్ మళ్ళా ఇంకా ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఉపయోగపడింది. అలాగే నాతో ఈ దేహంతో వర్క్ చేసే ప్రతి పర్సన్ ఈ దైనందిన కార్యక్రమాల్లో చాలా సంతోషంగా వర్క్ చేయడానికి సిద్ధపడతా ఉంటారు. అది నేను అబ్జర్వ్ చేసింది. మన ఆర్గనైజేషన్లో నా సీనియర్ కొలీగ్స్ కావచ్చు, నా సబార్డినేట్స్ కావచ్చు, అందరూ కూడా ఈ దేహంతో వర్క్ చేయటానికి చాలా హ్యాపీగా, సంతోషంగా, అంటే ఆ అసోసియేషన్ను ఈ దేహంతో ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేద్దాము అనే ఒక అసోసియేషను నేను అబ్జర్వ్ చేశాను. ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే ఎన్నో అనుభవాలు గత 9 సంవత్సరాల్లో. ఇప్పుడు అవన్నీ కూడా బాహ్యపరంగా నాకు కనపడ్డ ఉపయోగాలు రాను అర్థమవుతుంది ఏంటంటే దేహపరంగా ఈ ఆత్మస్థితిలోకి గురుదేవులు ఆల్మోస్ట్ తీసుకొచ్చేశారు అనేది నాకు ఈ గురు పౌర్ణమిలో కనపడ్డ డిఫరెన్స్ కంపేర్ టు ప్రీవియస్ గురు పౌర్ణమిలో ఒక లెవెల్ వరకే అర్థమైంది. బట్ ఇప్పటికి వచ్చేటప్పటికనే చాలా ఫైన్ ట్యూన్ చేసి నువ్వు ఎలా ఉండాలి అంటే ఆత్మపరంగా ఎలా ఉండాలనేది నాకు అర్థమైపోయింది. సో అలా ప్రతి స్టెప్పు మన తీసుకొచ్చిన గురుదేవులకి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, చాలా టైం ఇప్పటికే స్పెండ్ చేశారు జస్టిస్ గారు అందరూ కూడాను. ఈ అకేషన్ని గ్రేషియస్గా చేసినందుకు మరొక్కసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.